తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి దేవాలయాన్ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్లు పివి శ్రీనివాస్, భూపాల్, బోరెడ్డి అయోధ్యారెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవాలయ సిబ్బంది వాళ్లకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి దేవాలయాన్ని తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ కమిషనర్లు పివి శ్రీనివాస్, భూపాల్, బోరెడ్డి అయోధ్యారెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దేవాలయ సిబ్బంది వాళ్లకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అర్చకులు దర్శనాంతరం వేద మండపంలో వేద ఆశీర్వచనం చేశారు. డిఓ భాస్కరరావు, వేద పండితులు స్వామివారికి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. గుర్తించదని సలాకోదండరామ్ అనేటువంటి ఒక హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా వాళ్ళు వర్తించదని చెప్తున్నారు. కానీ దాని తర్వాత అనేక తీర్పులు వచ్చినాయి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, కేరళ హైకోర్టు తీర్పులు ఉన్నాయి, అనేక తీర్పులు ఉన్నాయి. కాబట్టి గతంలో అట్లా కొనసాగింది. కానీ మేము బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంటు నేను చూస్తా కాబట్టి నా దగ్గరికి ఆ జడ్జిమెంట్ కాపీలు తీసుకొచ్చి చూపిస్తే దానికి ప్రత్యామ్నాయంగా టీటీడీ విషయంలో కూడా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత పాత జడ్జిమెంట్ టీటీడీ కూడా మేము వర్తించాం, ఎండోమెంట్ కిందగా రామని తిరుపతి దేవస్థానం కోర్టులో ఫైల్ చేసి దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. స్టిల్ అది ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా అది పూర్తి జడ్జిమెంట్ రాలేదు. కానీ ఇంట్రీమ్ ఆర్డర్లో చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా టీటీడీ కూడా దీని కిందకే వస్తుంది, ఆర్టీఐ కిందకి వస్తుందని చెప్పారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి వివిధ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు కానీ, అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ, వీటన్నిటి ప్రకారం ఎండోమెంట్ కూడా ఖచ్చితంగా ఆర్టీఐ కిందకు వస్తుంది అనేటువంటి దాంట్లో ఎవరికి అనుమానం ఉండక్కర్లా.
ఎండోమెంట్ కేసులన్నీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంతకుముందు కొంత దాని మీద ఆ జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని కొంత కాలయాపన చేశారు. కానీ ఇప్పుడు అట్లాంటివి కుదరవని చెప్పాం. కాబట్టి ఎండోమెంట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. అల్టిమేట్గా ఒకటే, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా వినియోగం అవుతున్న ప్రతి సంక్షేమము, అభివృద్ధి, ప్రతి దానికి లెక్క పత్రం ఉండాల్సిందే. అది తెలుసుకునే అధికారం, హక్కు ప్రజలకు ఉంది. నా సహచర మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో హియరింగ్స్, సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుల పెండింగ్లో ఉన్న వాటిని హియరింగ్స్ కోసం వాళ్ళ కమిషనర్గా పెద్దలు పివి శ్రీనివాస్ గారు, పెద్దలు పి భూపాల్ గారు, పర్వీన్ గారు అక్కడ యాదగిరిలో, నేను నలుగురు కమిషనర్లను యాదగిరిగుట్ట మన భువనగిరి కలెక్టరేట్లోనే ఒక ఇంటరాక్షన్ సెషన్, అవగాహన సదస్సు పెట్టుకొని దాని తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టుకొని కేసుల పరిష్కారం కోసం పెట్టుకున్నాం. దీంట్లో భాగంగానే వస్తున్నాం కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని అందరికీ, మన రాష్ట్ర ప్రజలందరికీ, మీకు మనందరికీ సకల సౌఖ్యాలు, సకల సంపదలను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు ఈ సందర్భంగా సహకరించిన మీ అందరికీ పేరు పేరున ప్రభుత్వం నుంచి జరిగే ప్రతి పైసాకు ఖర్చు, జరుగుతున్న వినియోగము, అభివృద్ధి, సంక్షేమం తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. దేవాదాయ శాఖ కూడా ఆర్టీఐ పరిధిలోకే వస్తుంది. ఒకవేళ వాళ్ళు సొంతంగా ఎవరో వ్యక్తులుగా ఎవరన్నా దాతృత్వము, విరాళాలు చేస్తే అవి జమ చేస్తే ప్రభుత్వ ఖజానాకు జమ అయితే వాటికి కూడా లెక్కలు చెప్పాల్సిందే. అవి కూడా సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే.